రాష్ట్రాన్ని దివాలా తీయించిన గత ప్రభుత్వ పాలకులు నేడు తమ ప్రభుత్వంపై విమర్శలు ఎలా చేస్తారని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 10వ వార్డులో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు వారి ఇంటి వద్దనే ఉదయాన్నే పెన్షన్ అందించారు. అనంతరం శాసనసభ్యులు నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దివాలా తీయించి అప్పుల ఊబిలోకి నెట్టిన గత వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంపై బురద చల్లడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం అన్ని విధాల సర్వనాశనం చేసిందని, అయినా దేనికి వెరవకుండా తిరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కిస్తున్న పెద్ద ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్ ప్రతి నెల 1వ తేదీ ఉదయానికే సంక్షేమ పెన్షన్లను పెన్షన్దారుల ఇంటి వద్దనే ఇప్పిస్తున్నారని, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 1వ తేదీ తమ జీతాల అకౌంట్లో పడుతున్నాయని ఇది ప్రజలు గమనించాలన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులను పరుగులెత్తిస్తున్నారని, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. అధికారం కోల్పోయిన 7 నెలలకే వైసీపీ నాయకులు ఓర్వలేక తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, ఈ రోజు వైసీపీ నాయకులు ఫీజు రియంబర్స్మెంట్ పై ఆందోళనలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని, గత వైసీపీ ప్రభుత్వంలోనే రియంబర్స్మెంట్ ను విద్యార్థులకు అందకుండా వారి ఉసురు పోసుకున్నారని, కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈ ఉదయం తెల్లవారుజాము నుంచి ఈ మార్కాపురం పట్టణంలో ప్రారంభమైంది. ఈ మార్కాపురంలో ఉన్నటువంటి 10వ బ్లాక్ నందు కూడా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మా తెలుగుదేశం, బీజేపీ, జనసేనల శ్రేణులందరూ కూడా పాల్గొని పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించినటువంటి ప్రబుద్ధులు ఈ రాష్ట్రంలో ఈ పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నానా మాటలు అంటున్నా కూడా ఏమాత్రం తొనగకుండా బెనగకుండా ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్రంలో పెన్షన్దారులకు, అలాగే ఉద్యోగస్తులకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు పడే విధంగా మన పెద్ద ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు, అలాగే మా యువ నాయకుడు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు, అలాగే మా మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో చాకచక్యంతో ఈ రాష్ట్ర ఆర్థిక వనరులు కుషించిపోయి ఉన్నప్పుడు అంపచేయ మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మళ్ళా తిరిగి నిలబెట్టేదానికి కృషి చేస్తూ ప్రతి నెల 1వ తారీఖు ఈ కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు సమకూరుస్తూ ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండేలా చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. వారికి మా మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చినామో ఇవన్నీ కూడా 1 by 1 పూర్తి చేసుకుంటూ వస్తాం. కానీ 6 నెలలు కాకముందే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, పోతే సూపర్ 6 పక్కన పెట్టిందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు 3000 పెన్షన్ ఎన్ని సంవత్సరాలకు ఇచ్చారా? మీకు ఏడ సిగ్గులేదు ఇంకా మమ్మల్ని మాట్లాడటానికి? 3000 పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారం ఎక్కిన తర్వాత నేను 250 కాడికి ఇస్తాను, మా నాన్న జన్మదినం రోజు ఇస్తానని చెప్పి మాట చెప్పి ఆ జన్మదినాన్ని కూడా మీ నాన్న కూడా పక్కదోవ పట్టించి పాపం మీ నాన్న కూడా అపకీర్తి తెచ్చే విధంగా మీ నాన్న బర్త్డే రోజు ఇవ్వకుండా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినామో మర్చిపోయినరా మీరు?